హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు కార్తీక పౌర్ణమి రోజు గౌరీ నోములు ఏ విధంగా చేసుకున్నామనేది చిన్న వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో ఈ క్లిప్ అయితే తులసి పూజ అయిపోయిన తర్వాత ఇదన్నమాట. సో ఈ నోములు అనేవి వంశపారంపర్యంగా మనకి మన పెద్దవాళ్ళు అందించితే మాత్రమే చేస్తామన్నమాట. మిగతా పూజలు అయితే మాత్రం మనకు భక్తితో ఏదైనా మనకు నచ్చింది చేసుకోవచ్చు. ఇది మాత్రం వంశపారంపర్యంగా వస్తేనే చేస్తారు 90%. సో ఊర్లలో అయితే ఘాటి పూజ అనేది చేస్తారన్నమాట పశువుల దగ్గర. సో అది లేదు కాబట్టి మనం ఇంట్లో గౌరమ్మ పూజ చేసుకొని బయట తులసి పూజ చేసుకుంటాము నోములప్పుడు. సో ఈ విధంగా నైట్ 12 o'clock అంతా వన్నం తీసుకొచ్చి పందిరి వేసేవాళ్ళు అన్నమాట పూర్వకాలంలో. సో ఇప్పుడు వన్నం అది మనకి పొలాలవి తగ్గిపోయినాయి కాబట్టి అంతా కొనడం స్టార్ట్ చేసాము. బజార్లో ఏవి దొరికితే అవి వాడిస్తున్నాము. కానీ ఈ పూజకి ముఖ్యంగా మనకు కావాల్సినవి ఏంటి అనేది నేను తెలుసుకొని అవి మాత్రమే యూజ్ చేశాను అనమాట. సో అరిటాకులు, చెరుకు గడ, తంగేడు పువ్వు ఆకులు, అదేవిధంగా బంతిపూలు, మామిడి కొమ్మలు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తామన్నమాట. సో ఒక తొట్ల కట్టుకొని ఈ విధంగా పందిరి అంతా కూడా తెచ్చిన మనకు అవైలబుల్ ఉన్న దాంతో పందిరి వేసుకోవాలి. పందిరి వేసుకొని తొట్ల కట్టుకొని ఒక పీటని అయితే నీట్గా అరేంజ్ చేసుకొని దాన్ని డెకరేట్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా జాజు పెయింటింగ్ లాగా పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. తర్వాత ఈ కుండలు ఉన్నాయి కదా, ఒకటి లక్ష్మమ్మ కుండ, ఒకటి గౌరమ్మ కుండ అనమాట. ఈ రెండింటిని కూడా గంధంతో నీట్గా డెకరేట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. మనం పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత గౌరమ్మని ఈ కుండలోనే భద్రపరుస్తామన్నమాట. సో మనం లాస్ట్ టైం ఉన్న దండలకి ఇప్పుడు కొత్తగా ఒక 5 తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటామన్నమాట ఎవ్రీ ఇయర్. నేను లాస్ట్ టైమే ఈ పూజా విధానం అనేది నేర్చుకున్నాను అనమాట. సో ఈ విధంగా సాధ్యమైనంత వరకు నీట్గా డెకరేట్ చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసినప్పుడే, మనకు నిష్టతో చేసినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటుంది. ఈ నోములు మాత్రం ఉన్నవాళ్ళు అస్సలు వదిలిపెట్టొద్దు. సాధ్యమైనంత వరకు సింపుల్గా అయితే సింపుల్గా, వీలైనంత గ్రాండ్గా అయితే గ్రాండ్గా ఎలా అయినా సెలబ్రేట్ చేసుకోవాలి. పూజ అయితే చేయాలి, మధ్యలో వదిలిపెట్టొద్దు. సో ఈ పూజకి ప్రత్యేకంగా మనం ఏవి పెట్టినా అన్ని 21 పెడుతుంటాం అనమాట. పసుపు కొమ్ములు, పోకలు, ఖర్జూర, తర్వాత పసుపు కుంకుమ, గంధము, తమలపాకులు, బూరెలు, సున్నము, ఇలా మర్రి పండ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. మర్రి పండ్లు ఇలా అన్నీ కూడా మనం 21 పెడతాము. ఇంకొకటి అఖండ దీపం అనేది పెడతామన్నమాట. అంటే నైట్ మొత్తం కూడా దీపం జాగ్రత్తగా చూసుకోవాలి. సో వాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి దీపం నైట్ అంతా చూసుకొని మార్నింగ్ దీపము కొండెక్కక ముందే మళ్ళీ మనం నైవేద్యం అనేది చేసి పూజ కదిలించుకోవాలన్నమాట. సో సాధ్యమైనంత వరకు అంతా కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని వీలైనంత బాగా డెకరేట్ చేసుకొని చేస్తారన్నమాట. సో ఈ పూజకు బంతిపూలు అనేవి చాలా స్పెషల్. సో నేను నాకు చేతైనంత చిన్న చిన్న ముగ్గులు అవి రంగోలి వేసుకొని మామిడాకులు, బంతిపూలతో గుమ్మాలన్నీ కూడా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. సో లైట్లు అవి చిన్నగా పెట్టుకొని అంతా డెకరేట్ చేసుకున్నాను. ఈ పూజ స్టార్ట్ కాక ముందు అయితే కంపల్సరీ గుమ్మడికాయ అనేది మెయిన్ డోర్ దగ్గర కొడతామండి. కొబ్బరికాయ, గుమ్మడికాయ ఈ కొట్టిన తర్వాత మాత్రమే ఈ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ముందు గడప దగ్గర పూజ చేసుకొని తర్వాత నోములు అనేవి నోముల పూజ కంప్లీట్ చేసుకోవాలి. సో వెనకాల కేదారేశ్వరిని ఫోటో ఉంచుకొని అంతా కూడా నోముల పద్ధతి ప్రకారం అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత బయట తులసి చెట్టు దగ్గర కూడా మనం హారతి అనేది ఇచ్చి ఉసిరికాయతో హారతి ఇచ్చి అదేవిధంగా 365 ఒత్తులు అనేవి కాల్చడము. సో అట్లా తులసికి సంబంధించి ఉసిరి కొమ్మతో కొద్దిగా పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో మన తాహతకు తగినంత బట్టలు పెట్టడము, సో అట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఏది ఏమైనా ఎన్ని పూజలు చేసినా మనం చేసే పని మంచి అయినప్పుడు మనకు మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. సో కాబట్టి భక్తి శ్రద్ధలతో చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ, పేదలకు హెల్ప్ చేస్తూ మన వృత్తిని మనం
కరెక్ట్గా చేసినట్టు నిర్వహించినట్టయితే మనకి తప్పకుండా ఆ భగవంతుని కృప అనేది ఉంటుంది. కాకపోతే సాధ్యమైనంత వరకు మనకు వీలున్నంత వరకు భగవంతుని ఆరాధించడం కూడా మానవుని కర్తవ్యం కాబట్టి సో కొన్ని అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా ఈ ఇయర్ అయితే కేదారేశ్వర వ్రతము, అదేవిధంగా గౌరీ నోములు అనేవి, వ్రతము నోములు అంతా కూడా ఒకటే. సో కొంతమంది అయితే నెక్స్ట్ డే రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. సో ఈసారి అయితే వ్రతం చేయలేదు, కేదారేశ్వర వ్రతము నోములు ఒక్కటే చేసుకున్నాను అన్నమాట. సో తులసి కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాను ఉన్నంతలో. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ క్లిప్పు నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా కొన్ని పూలు గౌరమ్మకి పెట్టిన తర్వాత నైవేద్యం ఏదైనా పెట్టి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. కొట్టి పూజని కదిలించాలి. రైట్ టు లెఫ్ట్కి యథాస్థానం ప్రతిగచ్చతి అన్ని మంత్రాన్ని జపిస్తూ ఒక 5 times కదిలించాలన్నమాట. 5 కానీ 3 కానీ. సో ఈ విధంగా ఈ ఇయర్ పూజ అయితే ముగిసిందండి. ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా పూజ కదిలించి పూజ సామాగ్రి, పసుపు, కుంకుమ, పువ్వులు, ఈ గౌరమ్మ విస్తరి ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టిన విస్తరితో సహా అన్నీ కూడా ప్యాక్ చేసుకొని మన చేతిలో పాతి పెట్టాలి. సో అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.